ప్రార్థన చేయకపోతే ఏమొస్తాయని చెప్పాడు ఆయన? మీరు శోధింపబడుకుండునట్లుగా అంటాడు. మీరు శోధింపబడుకుండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈనాడు అనేక కుటుంబాల్లో నెమ్మది ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయా? కుటుంబములో ఐక్యత కలిగి సంతోషంగా కంచాలేసుకొని కూర్చొని భోజనం చేసేటటువంటి సహవాస ధర్మం ఉన్నదా? నిండైనటువంటి ఆరోగ్యం ఉన్నదా? నిండైనటువంటి విశ్రాంతి ఉన్నదా? నిండైన సుఖాన్ని అనుభవిస్తున్నారా? ఎందుకు ఈ లోటుపాట్లు అంటే దేవుని బిడ్డలారా ఒకే ఒకటి అంటున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ప్రార్థించటం నువ్వు మానేశావు. నువ్వు ప్రార్థించటం మానేసి నీకు నీవే నష్టపోతున్నావు, అనేకుల నష్టానికి కారణమై ఉన్నావు.